జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశమా లైట్ తీసుకో వెళ్ళకపోతే అడిగేదెవరు అన్న ధోరణి ప్రజా ప్రతినిధుల్లో ప్రబలిపోయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు కాలేదు. మరి అధికారులకేమైంది? ప్రజా ప్రతినిధుల బాటలోనే ఆఫీసర్లు నడవడం ఏంటి అన్న ప్రశ్న వస్తోంది. అధికారులు గైర్హాజరైతే జడ్పీటీసీలు, ఎంపీపీలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దిక్కు లేకుండా పోతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఇదే జరిగింది. జడ్పీ జనరల్ బాడీ భేటీ అంటే అందరికీ అంత అలసత్వం ఎందుకు? కూటమి పాలనతో పోలిస్తే వైసీపీ హయాంలోనే ఇవి కాస్త బెటర్గా జరిగాయా అన్న భావం సర్కారుకు చెడ్డ పేరు తెస్తున్నా పట్టించుకునే దిక్కు లేదా? రాష్ట్ర పాలకులు కూడా జడ్పీ భేటీలను సీరియస్గా తీసుకోకపోవడానికి కారణమేంటి? సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే ఇలా జరగడాన్ని ఎలా చూడాలి? జిల్లా పరిషత్ చట్టసభ జడ్పీ సర్వసభ్య సమావేశం మినీ అసెంబ్లీ లాంటిది. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరవ్వాలి. జిల్లాలో అమలు చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే కీలక భేటీని కూటమి నేతలు తేలిగ్గా తీసుకున్నారు. ఏముందిలే బొంగు బోషాణమంటూ ఆషామాషిగా తీసుకోవటం విమర్శలకు తావిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇలాఖా చిత్తూరుతో పాటు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లాలో కూటమికి 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ ఉన్నారు. వైసీపీకి 2 చొప్పున శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. జడ్పీటీసీలు, ఎంపీపీ అధ్యక్షుల్లో వైసీపీకే మెజార్టీ ఉంది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి జడ్పీటీసీలు, ఎంపీపీ సభ్యులు ఓ మోస్తరు హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపీలు డుమ్మా కొడుతున్నారు. కేవలం వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాత్రమే వచ్చారంటే మిగిలిన ప్రజాప్రతినిధులకు ఏ పాటి శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు వీరిని గెలిపించింది ఎందుకేనా అన్న ప్రశ్న వస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు బిజీగా ఉండి హాజరు కాకపోవచ్చు. మరి అధికారులకు ఏమైంది? చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల ఆఫీసర్లలో చాలా మంది డుమ్మా కొట్టారంటే పరిస్థితి ఎలా ఉందో గమనించవచ్చు. చిత్తూరు జిల్లా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ డుమ్మా కొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆసక్తి లేనప్పుడు హాజరైన వారికి మాత్రం ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? అందుకే తూతూ మంత్రం, మొక్కుబడి తంతుగా ముగించారన్న విమర్శలు వచ్చాయి. ఇలా జరగటం ఇదే కొత్త కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1-2 భేటీలు మినహా మిగిలినవన్నీ ఇదే విధంగా జరిగాయి. వైసీపీ హయాంలో కొంత సీరియస్గా చర్చలు సాగేవి. కానీ ఎన్డీఏ వచ్చిన తర్వాత పరిస్థితి ఇలా ఎందుకు తయారైందన్నదే చర్చ. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు గైర్హాజరుతో నీరు కారిపోయింది. ప్రజాప్రతినిధుల తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేసి గెలిపించి చట్టసభలకు పంపించింది ఎందుకేనా అని ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలపై గళం విప్పి ఎంతో కొంత మేలు చేస్తారని భావించి ఓట్లేస్తే చేసేది ఇదేనా అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు తమ సమస్యలు పట్టవా అంటూ ప్రశ్నిస్తున్నారు. అధిక వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. వీటిపై చర్చించాలి. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. మంచినీరు, సాగునీటి సరఫరా వంటి అంశాలను చర్చించాల్సి ఉంది. కానీ ఎవరూ హాజరు కాకపోవడంతో ఎజెండాపై చర్చకు అవకాశమే లేకుండా పోయింది. మున్ముందైనా ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా సమావేశాలు జరుగుతాయో లేదో, ప్రజాప్రతినిధులు, అధికారుల తీరులో మార్పు వస్తుందో లేదో చూడాలి.